ఎన్నికల ప్రచారంలో మంత్రి జగదీష్ రెడ్డి దూకుడు పెంచారు. ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రచారం చేస్తూ జోష్ పెంచారు. ప్రజా ఆశీర్వాద సభలో భాగంగా సూర్యాపేటలో నిర్వహించే సభలో కేసీఆర్ పాల్గొననున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆయన పరిశీలించారు. ఇక రాష్ట్రంలో మూడోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్న జగదీష్ రెడ్డితో మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 9 నియోజకవర్గాలు పర్యటించిన పరిస్థితి. మిగతా 3 నియోజకవర్గాలు కూడా పర్యటించనున్నారు. రేపు జరిగేటటువంటి సభలో కూడా పూర్తి స్థాయిలో ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టుల గురించి కూడా అభివృద్ధి కార్యక్రమం గురించి చివరిగా సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి చూసుకున్నట్లయితే సూర్యాపేట నియోజకవర్గంలో జగదీష్ రెడ్డి గారు ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు ఈ జిల్లాలోనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఆ నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమం చివరిగా భారీ బహిరంగ సభ జరుగుతున్నది. దీనికి సంబంధించి మంత్రి గారు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అయితే ఏ విధంగా ఉన్నాయి తెలుసు సార్, చెప్పండి. చివరిగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో అయితే మన నియోజకవర్గంలో సభ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, పరిస్థితి ఇక్కడ స్థానికంగా ఎలా ఉంది? ఈ ఏర్పాట్లు ప్రారంభమైనవి 21 తారీఖు నాడు మధ్యాహ్నం 3 గంటలకు కేసీఆర్ గారు ఇక్కడ సూర్యాపేటలో జరిగే బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు. ప్రజల్లో మంచి ఉత్సాహం ఉంది. కేసీఆర్ గారి సభకు వెళ్ళాలి, కేసీఆర్ గారి నోటి వెంట ఆ హామీలు వినాలి. బీఆర్ఎస్ పార్టీ ఏదైతే మేనిఫెస్టో ఇచ్చిందో వాటిని కేసీఆర్ గారి నోటి వెంట వింటే ప్రజల్లో ఇంకా ఉత్సాహం వస్తుంది. అందుకే మేము ఈ బహిరంగ సభ ఏర్పాటు చేసినాం. ఏర్పాటు మంచి జరుగుతుంది. ఈ సభ ద్వారా చివరిగా సభ ద్వారా సూర్యాపేట సభ ఏమి ప్రజలకు హామీ ఇవ్వబోతారు, నూతనంగా ఏమన్నా ప్రజలకు చేరుకోబోతున్నారు? మా మేనిఫెస్టోని ప్రజలకు అర్థమయ్యే పద్ధతుల్లో వివరించి చెప్పడం జరుగుతుంది. ప్రత్యక్షంగా కేసీఆర్ గారే చెప్పాలి, వారి నోటి నుంచి మేము వినాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి ఈ సభను ఏర్పాటు చేయడం జరిగింది. దాంతోపాటు రాజకీయాల్లో కూడా ఏ పార్టీ అనుసరిస్తున్న వైఖరి, ప్రజల పట్ల ఎవరికి ప్రేమ ఉంది, ప్రజల సమస్యల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరు అనే విషయం అన్ని కూడా ఈ సభ ద్వారా కేసీఆర్ గారు వివరిస్తారు. ప్రతిపక్షాల యొక్క డౌలతనాన్ని కూడా బయట పెడతారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అప్పుడే నాకు పదవులు అని చెప్పి లెక్కలేసుకుంటున్న సందర్భాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. ఓహో, మేము ఇచ్చే ఓటుతో వీళ్ళు పదవులు పంచుకుంటారు, వీళ్ళకి పదవులు కావాలి, మా ప్రజల బతుకులతో అక్కర్లేదు అని చెప్పి ఆ పద్ధతిలో ఉంది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం అని చెప్పి కూడా ప్రజలు భావిస్తున్నారు. అందుకే ప్రజలు కూడా ఇంకో నిదానం తీసుకున్నారు. కాంగ్రెస్కు ఓటేస్తే వాళ్ళకు పదవులు వస్తాయి, మాకు కరువు వస్తుంది. కారు గుర్తుకు ఓటేస్తే మాకు పథకాలు వస్తాయి, మా జీవితాల్లో వెలుగు వస్తాయి అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. కేసీఆర్ గారి సభ ద్వారా అన్ని విషయాలు కూడా వివరిస్తారు. ఫైనల్ గా సార్, రోడ్ షోల ద్వారా బీఆర్ఎస్ పార్టీ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 0 చేస్తాము, అధికారానికి వచ్చేది కాంగ్రెస్ పార్టీ అని కోమారెడ్డి బ్రదర్స్ రోడ్ షోలో చెప్తున్నారు. దాన్ని మీరు ఏ విధంగా? సరే, అందరికి కూడా ఆశ ఉంటుంది, నిజమే. కానీ దేనికి ఓట్లు వేయాలి ప్రజలు? వీళ్ళ భాగవతం అంతా తెలిసిందే కదా. ఏం చేశారు? 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళ నుంచి వీళ్ళకి అధికారం ఇస్తే ఏమొచ్చింది? కరువు పెరిగింది, ఫ్లోరిన్ పెరిగింది, మంచినీళ్ళు వారానికి ఒక రోజు దిక్కు లేకుండా అయినాయి, వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయింది, పెట్టిన నాట్లన్నీ ఎండిపోయినాయి, కరువు కాటకాలలోకి ఈ జిల్లా నెట్టబడ్డది. మరి అదే ఈ 10 ఏళ్లలో ప్రజలు ఇచ్చిన అవకాశంతో మేము ఈ జిల్లాను సస్యశ్యామలం చేసినాం. ఒకవైపు మెడికల్ కాలేజీలు తెచ్చుకున్నాం, మరొక వైపు యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణం చేసుకున్నాం, అనేక సంక్షేమ పథకాలను ప్రజలకు అందించినాం. కాబట్టి ప్రజలకు ఏదైనా వస్తే అది బీఆర్ఎస్ పార్టీ ద్వారా వస్తుంది, కేసీఆర్ ద్వారా వస్తుంది తప్ప కాంగ్రెస్ పార్టీ నమ్ముకుంటే సాధ్యం కాదనే విషయం వాళ్ళకు కూడా తెలుసు. అందుకే ఈ జిల్లాలో వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపిన కేసీఆర్ గారిని గుండెలు పెట్టుకుంటారు ఈ జిల్లా ప్రజలు. తప్పకుండా 12 స్థానాలని బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తారు. ఉమ్మడి నల్గొండ జిల్లాలో చూసినట్లయితే కోమటిరెడ్డి బ్రదర్స్ మాటలతో పబ్బం గడుపుకునే వ్యక్తులు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పటి నుంచి ప్రజల సమస్యలు తీర్చింది, ప్రభుత్వాలు ప్రజలకు చేరువైనాయి. కాబట్టి తిరిగి కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేస్తారు, బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మంత్రి జగదీష్ రెడ్డి ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, మనిస్.